బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షులు మురాల రత్నరాజు పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని వర్ధనపు కృపాదాస్ మెమోరియల్ హోలీ లూథరన్ చర్చిలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మురాల రత్నరాజు కేక్ కట్ చేసి పాస్టర్లకు తన అభిమానులకు పంచిపెట్టారు. పుట్టినరోజును పురస్కరించుకుని లూథరన్ చర్చ్ అభివృద్ధి నిమిత్తం పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు మాట్లాడుతూ రత్నరాజు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. Happy birthday to you, my brother. Many greetings to you. Happy long life to live. God bless you all. మరి ఆయన చర్చెస్కి ఎంతో మరి 10 లక్షలు పెట్టి చర్చెస్ కట్టించడం అవి చేశారు. మరి మన సొసైటీలో క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎంతో మేలు చేశారు. మరి అలాంటి వారు ఈరోజు మరి జన్మదినం జరుపుకుంటూ మన దేవాలయానికి వచ్చారంటే అది గొప్ప విశేషం. మరి వారు రావడం మనకు ఎంతో సంతోషం. మరి వీఆర్ ఆల్ బ్లెస్డ్ విత్ హిస్ ప్రెజెన్స్. మరి దేవుడు ఆయన చేసే కార్యక్రమాలన్నింటిలో జైవుడు అనుగ్రహించి మరి మున్ముందు ఆయన ఇలాంటి బర్త్డేస్ దేవుని నామంలో అనేకమైన చేసుకుని మంచి కార్యాలు చేసుకుని దేవుని బ్లెస్సింగ్స్ అనేకమైన బ్లెస్సింగ్స్ ఆయన పొందుకుంటారని ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని మరి బంధుమిత్రుల్ని ఇక్కడ విచ్చేసి అందరినీ ఆస్వాదించి కాపాడాలని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం. We must know how to give to others. దినాన్ని యేసు ప్రభువు వారు కూడా ఈ దినానికి లోకానికి వచ్చింది ఆయన క్రైస్తవ్య మతాన్ని స్థాపించడానికి కాదు, కానీ ఈ దినాన్ని ఒక మార్గం, పరలోకానికి ఒక మార్గం చూపించడానికి మనుషులు ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ప్రేమించాలి, ఈ రీతిగా తమకు కలిగిన వాటిలో ఇతరులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలని ఈ దినాన్ని ఆయన బోధలే మనకు చెప్తారు. చాలా మంది క్రైస్తవులు విస్తారంగా దేవాలయాలకు వెళ్తూ ఉంటారు, విస్తారంగా దేవుని యొక్క వాక్యం వెళ్తూ ఉంటారు, కానీ ఇచ్చే ఆ యొక్క గుణం అనేది చాలా మందికి ఉండదు. కానీ ఇక్కడ మురాల రత్నరాజు గారి విషయంలో ఇందాక చెప్పినట్లుగా ఆయన సంపాదనకు ఆయన చిల్లులు పెట్టుకుని నలుగురికి ఇవ్వటం అనేది మనం ముఖ్యంగా గమనించేవారు. ఈస్టర్ రోజు మా చర్చిలో చక్కటి వర్తమానం చెప్పడానికి వాళ్ళు ఆహ్వానించినప్పుడు సంఘానందరినీ వాక్యంతో బలపరిచారు. దాంట్లో మాస్టర్ గారు వందనాలు చేస్తున్నారు. వాళ్ళు ఇంకో లక్షణం ఉంది, అక్కడ పాటలు పాడతారు, చక్కటి గాత్రాలు నిర్మించారు. గంభీరమైనటువంటి స్వరంతో వాక్యం ద్వారా చక్కటి దేవుని మంచి తలంతో మరి చాలా పాటలు కూడా రాసినట్టున్నారు సార్. దాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. విలియం కేరీ గారు మాస్టర్ గారు మన మధ్య ఉన్నారు, వేసి వారు ముందు కొంచెం ప్రార్థన ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఈ చర్చిలో యాక్చువల్గా చేయడానికి ఒక కారణం ఉంది. అలాగే సీతనపల్లిలో కూడా ఈరోజు ఏర్పాటు చేశాం, కానీ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కానీ అక్కడ క్యాన్సిల్ చేసి పెట్టడం జరిగింది. ప్రతి పుట్టినరోజుకి ఏదో చిన్న కార్యక్రమం చేస్తాను, నా సంపాదనలో కొంత భాగాన్ని తీసి ఏదో ఒక దైవ కార్యక్రమం చేస్తాను. ఇది చాలా చిన్నగా చేస్తున్నాను. ప్రతిసారి నేను చాలా ఇదిగా చేసేవాడిని, ఎందుకో ఈసారి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను బహుజన రాజ్యం పార్టీ పూలే అంబేద్కర్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను. గతంలో అన్ని పార్టీల్లో కూడా పనిచేసిన వాడినే. మరి ఐఏ కాంగ్రెస్తో పాటు నేను టీడీపీలో పనిచేసిన వాడిని, అలాగే వైఎస్ఆర్లో పనిచేసిన వాడిని, అనేక పార్టీల్లో నేను పనిచేసిన వాడిని. కనుక నాకు ఎందుకు అంబేద్కర్ పార్టీలో నేను చేయాలనిపించినప్పుడు నా గురించి మరి వాళ్ళు ఎంక్వైరీ చేసి నాకు పార్టీ పదవి ఇచ్చారు. పదవి ఇచ్చిన తర్వాత నాకు ఒక అర్థమైంది, భారతదేశానికి ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒక ఆయన గాంధీ గారు, రెండో ఆయన పేరు అంబేద్కర్. వీళ్ళు భారతదేశానికి అనేకమైన సేవ చేశారు తప్ప వీళ్ళ ఫోటోలను ఉపయోగించి అనేక పార్టీలు డెవలప్ అవుతున్నాయి తప్ప వీళ్ళు ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే రాజకీయ పరంగా కానీ మరి మహాత్మా గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు ఏమీ సాధించలేదు.
కనుక ఈ అంబేద్కర్ పార్టీలో ఉంటే నాకు ఏ పదవి రాకపోవచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ రాకపోవచ్చు, కానీ నేను అంబేద్కర్ గారి గురించి అనేక మందికి భారతదేశానికి అంబేద్కర్ ఏం చేశారని చెప్పగలుగుతాడు. మరి ముఖ్యంగా నేను ఒక క్రైస్తవుని, యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత యేసుప్రభుని గురించి ఒక 10 మందికి చెప్పడానికి నేను ఉపయోగపడుతున్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే యేసుప్రభుని నమ్ముకుంటే అది ఒక మతం, లేకపోతే ఏదో నిమ్మల జాతుల వాళ్ళ యొక్క దేవుడు, లేని వాళ్ళ యొక్క దేవుడు, ఆ దేవుడి గురించి మనకి దిగులేనా ఆలోచన కలిగి ఉంటారు చాలా మంది. కానీ యేసుప్రభువుకు నమ్ముకున్న నేను ఆ బైబిల్ చదవడం వల్ల నాకు అర్థమైంది, నిన్ను వదిలి నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రపంచ